వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. దేశంలో నియోజకవర్గాల డీలిమిటేషన్పై రాజకీయ సెగలు రేగాయి. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టమన్న వాదన బలంగా వినిపిస్తోంది. డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయా? జనాభా ప్రాతిపదికన జరిగితే ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయా? దేశంలో భాషా సమానత్వం ఇప్పుడు అవసరం ఉందా? ఉత్తరాది వర్సెస్ దక్షిణాదిగా వివాదం ముదురుతోందా? దక్షిణం ఉరుముతోంది. లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. తాజా వివాదంపై డిబేట్లో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు, రాష్ట్రాలు వర్సెస్ కేంద్రం, దక్షిణాది వర్సెస్ ఉత్తరాది, దక్షిణాది వర్సెస్ కేంద్రం చాలా రోజులుగా చాలా సందర్భాల్లో వింటూనే ఉన్నాం. అటు నిధులు కేటాయింపులు, అలాగే పన్నుల రూపంలో వచ్చే సొమ్ము, దానిని ఇక్కడ కాకుండా ఉత్తరాదికి ఖర్చు పెడుతున్నారన్న వాదనలు, ఇదంతా ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి జరుగుతున్న అంశం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఈ డీలిమిటేషన్ చుట్టూ కదిలినట్టుగా భావించాలా? దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూస్తే ఏమనుకోవాలి? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే, అందరూ అనుకునేది ఇది దక్షిణాది రాష్ట్రాలకి ఛాలెంజ్, ఇబ్బంది అనుకుంటున్నారు, కానీ కాదు. ఇది నరేంద్ర మోడీకి, బీజేపీకి ఛాలెంజ్. ఇలాంటి ప్రశ్న ముందరకు వచ్చాక వాళ్ళు ఎలా సెటిల్ చేస్తారు? దక్షిణాది రాష్ట్రాలంటే 5 రాష్ట్రాలు దాదాపు ఉన్నాయి. పాండిచేరితో అయితే 6 రాష్ట్రాలకి 140 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీ ఆంధ్రాలో ఏదో నామకే వాస్తేగా ఏదో ఒక మంత్రో ఎవరో ఉన్నాడు, కానీ లేకపోతే అసలు ఎక్కడా లేదు కదా ఇప్పుడు అధికారంలో. సో అధికారం 140 సీట్లు ఎంపీలు ఉన్నారంటే 35% పైన మన పార్లమెంట్. అక్కడ బీజేపీకి స్థలం లేదు, స్థానం లేదు. ఇలాంటి విషయాలు వచ్చినాయంటే బీజేపీకి ఇది పెద్ద ఛాలెంజ్. అన్ని చోట్ల పాకారు, అన్ని చోట్ల ప్రభుత్వాలు వచ్చినాయి వాళ్ళకి. ఈ దక్షిణాల్లో లేవు, ఎలా పెరుగుతారు? ఎలాగ? వాళ్ళ మీద ఛాలెంజ్ ఇది అనవసరమైన ఇష్యూస్ బీజేపీ మొదలు తీసుకువెళ్ళటంలో ఇప్పుడు వాళ్ళకి ఛాలెంజ్ అయిపోయింది. ప్రశ్న ఇచ్చేది నేను, ప్రశ్న ఇచ్చేది మీరు, ప్రశ్న ఇచ్చేది స్టాలిన్. వాళ్ళు జవాబు చెప్పాలి కదా. సో చాలా పెద్ద జవాబు చెప్పాలి. ఇలా భయపడుతున్నారు దక్షిణాదిలో. ఇదంతా స్టాలిన్ ఎత్తిన విషయం. దేశం అంతా తిరిగి వస్తుంది. ఇది ఎలా సెటిల్ చేయాలి? మాటలతో సెటిల్ అవ్వదు, ఏదో అమాయకులని సెటిల్ అవ్వదు. దీని చరిత్ర అంతా ఉన్నది, మీకు తెలుసు. ఇలాంటి ప్రశ్న 1976లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ప్రధానమంత్రిగా ఉంటే ఆ మొదలు వచ్చింది. వాళ్ళు చాలా తెలివితేటలుగా డీలిమిటేషన్ చేస్తాం, సీట్లు ఫ్రీజ్ చేస్తాం అంటే ఎన్ని సీట్లు ఏ రాష్ట్రానికి ఉన్నాయో అలా ఉంచుతామన్నారు. మళ్ళీ ఆ ప్రశ్న 2001, 2002 బీజేపీ ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి ఉన్నప్పుడు వస్తే, అప్పుడు డిఎంకే గవర్నమెంట్ వాళ్ళతో భాగంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఇందిరాగాంధీ ఉదాహరణగా డీలిమిటేషన్ ఎస్, కానీ సీట్స్ ఫ్రీజ్ చేశారు. ఎందుకు చేశారంటే దేశానికి అనవసరమైన ఇష్యూ ఇది, మొండిగా ఎత్తే ఇష్యూ కాదు, చాలా కీలకమైన ఇష్యూ. సో వాళ్ళు చేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఛాలెంజ్, ఆయన వాజ్పేయి ఇందిరాగాంధీ చేసిన పని చేస్తాడా? ఏదో నోట్బందీ, పార్లమెంట్ బిల్డింగ్స్ ఇలాంటివి చేస్తాడా? అది ప్రశ్నప్పుడు ఛాలెంజ్ నరేంద్ర మోడీ గారికి. అంటే మరి జనాభా పెరిగింది కదా, డీలిమిటేషన్ వద్దంటారా? ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే ఎలా చేయాలంటారు మరి? ఒకటి, జనాభా పెరిగింది, దక్షిణాదిలో తగ్గింది. జనాభా బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి, ఆసాం నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు 50 లక్షల మంది ఉన్నారా, 1 కోటి మంది ఉన్నారా? జనాభా కదిలింది. వాళ్ళకి ఓట్లు లేవు కదా, వాళ్ళు బ్రతికేది ఇక్కడే కదా, వాళ్ళు సంపాదించేది ఇక్కడే కదా, అందరికి చూస్తున్నాం కదా. హైదరాబాద్ ఏంటి ఎక్కడైనా. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చేయవలసింది ఒకటే, ఒక 543 సీట్లు ఉన్నాయి లోక్సభలో. 10, 20 పెంచితే ఎవరు పట్టించుకోరు. 543, 563 అవి ఏదో ఉత్తరప్రదేశ్కి ఎక్కువ ఇచ్చాం, 3 ఇచ్చాం, తెలుగు రాష్ట్రాలకు 1 ఇచ్చాం, తమిళ చదువుకోవాలి, చదువుకుంటాడు. అది చేయాలి. కానీ మేము పెద్ద ప్లాన్ తో వచ్చాం, ఇది వికసిత్ భారత్, ఇది అది నోట్బందీ ఇలాగా చేస్తామంటే ఇది పడిపోతుంది, తిరిగి పడిపోతుంది. అలాగే ఆ వ్యవసాయ చట్టాలు అన్నారు, ఎవరితో మాట్లాడకుండా ఒక మిట్ట మధ్యాహ్నం ఇంట్రడ్యూస్ చేసి సెప్టెంబర్ 23లో చేస్తే ఎవడు ఏం చేయలేదు అనుకుంటే తిరిగి తీసుకున్నారు కదా వెనక్కి. అలాగే ఇది కూడా అవుతుంది. అది కేర్ఫుల్గా చేస్తే, జనానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొద్దిగా అయినా పెంచాలి కదా. ఉత్తరప్రదేశ్ 80 ఉన్నాయి, 84, 85 చేస్తే తప్పేంటంటే అందరూ ఒప్పుకుంటారు. ఆ 80, 120 చేస్తాం, మీకున్న 42 తెలుగు రాష్ట్రాలకి 50 చేస్తామంటే ఎలా సాగుతుంది? పెంచారు మాకు, కానీ
తేడా ఎక్కువైపోయింది కదా ఉత్తరప్రదేశ్ కి, తెలుగు రాష్ట్రాలకి, ఉత్తరప్రదేశ్ కి, తమిళనాడుకి. చాలా జాగ్రత్తగా డిప్లొమాటిక్ గా చేయాలి. ఇది మా ఇష్టం, మాకు మెజారిటీ ఉన్నదంటే ఇది సాగదు. ఇది చాలా సెన్సిటివ్ గా అయిపోయింది. సో తప్పకుండా కొద్దిగా పెంచాం. 543 560 చేసాం. తప్పేంటి? 70 చేసాం. ఓ 20 అలా ఇంక్రిమెంటల్ అంటారు. చిన్న అడుగులతో ముందలకెళ్ళాలి. స్మాల్ స్టెప్స్ అంటారు. స్మాల్ స్టెప్స్ వేస్తే ఎవరో పట్టించుకోదు. అది నా సజెషన్. అంటే మీరేం చెప్తారు సార్? అంటే ప్రధాన వాదన ఏంటంటే డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి, దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి అని. ఒకటి, మీరు జనాభా లెక్క మీద తీసుకుంటారా అంటే ఇప్పటి వరకు వచ్చే సిగ్నల్స్ ఏంటి? అమిత్ షా నుంచి, బీజేపీ వాళ్ళ నుంచి జనాభా లెక్కే చేస్తామంటున్నారు. ఎందుకంటే అదేదో అన్యాయం అయిపోయింది, అక్కడ జనాభా పెరిగారు కదా, వాళ్ళు పుట్టారు కదా, పాపం ఉత్తరప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి తక్కువ రిప్రజెంటేషన్ కదా, అలాంటి మాటలు వింటున్నాం కాబట్టి పెరుగుతాను. 543 ఉంచారనుకోండి, పెంచలేదనుకోండి, అప్పుడు ఉత్తరప్రదేశ్ కి 100 అవుతాయి, తెలుగు రాష్ట్రాలకి 2 కలిపి 35 అవుతాయి, అన్ని తగ్గుతాయి. 500. ఇప్పుడు అమిత్ షా ఏమంటున్నాడు చాలా తెలివితేటలుగా, అయ్యో అన్ని అబద్ధాలు అంటున్నారు, ఏ రాష్ట్రానికి సీటు పోదో, ప్రతి రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకి, తమిళనాడుకి సీట్ పెరుగుతాయి, మీరు ఎందుకు భయపడుతున్నారు అంటున్నాడు. కానీ దాంట్లో ఉన్న మెలుక, నేను పెద్ద మనిషి, ఆయనకేం చెడ్డబాటను మెలుక అంటున్నా, దాంట్లో ఉన్న క్లెవర్ మాటలు ఏంటంటే మాకు పెరుగుతాయి కానీ అక్కడ ఇంకా ఎక్కువ పెరిగిపోతాయి. ఉత్తరప్రదేశ్ కి 80 నుంచి 120 అవుతాయి, తెలుగు రాష్ట్రాలు 40 రోజుల నుంచి 50 అవుతాయి. సో 50కి 120కి తేడా ఎంత అయిపోయింది? 70 అయిపోయింది. ఇప్పుడున్న మనకి 38 తేడా ఉన్నది మనకి ఉత్తరప్రదేశ్. సో మనం పెరుగుతాం, వాళ్ళు విపరీతంగా పెరిగిపోతారు కాబట్టి వాళ్ళు పవర్ పెరుగు. సో అమిత్ షా ఏమన్నాడు, ఈ సీట్లు తగ్గవే, మీరు ఎందుకు భయపడుతున్నారు, తమిళనాడుకి 39 వస్తున్నాయి, 43 అవుతాయి కదా అంటున్నాడు. అది సాగదు. అది చాలా, నేను అనుకుంటున్నా ఆ పెద్ద మనిషి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి గవర్నమెంట్ లో నెంబర్ 2. ఆ మాట వల్ల ప్రోరేటా అన్నాడు. ప్రోరేటా అంటే ఏంటి? జనాభా ప్రపోర్షనట్ గా మీకు 100 రూపాయలు ఉంటే 1 వస్తుంది, 200 రూపాయలు ఉంటే 2 వస్తాయి, మీకు 80 సీట్లు ఉంటే 10% అంటే అంత వస్తాయి, మీకు 40 సీట్లు అంటే 4తో పెరుగుతాయి, 88తో పెరుగుతాయి. పవర్ మారిపోతుంది కదా, పవర్ ఈక్వేషన్ మారిపోతుంది కదా. అది నేను మిస్చిఫ్ అన్నా. ఇది చాలా ప్రమాదమైన దారి, ప్రమాదమైన రోడ్ తీసుకుంటున్నారు. అంటే మనకి తెలిసి, అంటే ఈ మధ్య కాలంలో లేటెస్ట్ గా 2009లో డీలిమిటేషన్ జరిగింది పుల్లారావు గారు. కానీ డీలిమిటేషన్ జరిగింది, కొన్ని నియోజకవర్గాల హద్దులు మారాయి, కొన్ని నియోజకవర్గాల పేర్లు మారాయి, అలాగే కొంచెం ఈ SC/ST రిజర్వేషన్ సంబంధించి కొంచెం ఈక్వేషన్స్ మారాయి. కానీ నియోజకవర్గాల సంఖ్య 543 ఉంది. అంటే ఇప్పుడు 2009లో ఏ విధానం అయితే అనుసరించారో డీలిమిటేషన్కి సంబంధించి, ఆ విధానం అనుసరించడంలో ఇబ్బంది ఏమైనా ఉందా? ఏం లేదు, ఫ్రీజ్ చేయమంటున్నాం. మాలాంటి వాళ్ళు ఏమంటున్నాం, ఎన్ని సీట్లు ఉన్నాయో అన్నే ఉంచు, ఏమన్నా పెంచితే 5, 10, 15 ఒక 5% పెంచు, అందరూ ఒప్పుకుంటారు. అంతేగాని ఓ 20% పెంచుతాం, కొత్త పార్లమెంట్ బిల్లులో 750 సీట్లు తయారు చేస్తాం, అందరూ వచ్చి కూర్చోడానికి అంటే కుదరదు. దేశంలో పెద్ద జవాబు. తర్వాత సతీష్ గారు ఒక పెద్ద విషయం మన ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో తెలుగు రాష్ట్రాలే తీసుకుంటున్నాయి, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు పెట్టారు కాబట్టి. ఎవరు 295 ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో 100 సీట్లు ఆడవాళ్ళకి వెళ్ళిపోతాయి. అవును, ఇంకో 200 సీట్లలో రొటేషన్ జరుగుతుంది, SC/ST సీట్లు ఇక్కడ అక్కడ. సో ఇప్పుడు ఈ 295లో ఏ ఎమ్మెల్యేలు ఉన్నారో 295 మంది, మీరు గుడ్ బై 250కి అయిపోతారని మాత్రం లెక్కేయచ్చు. కొత్త వాళ్ళు వస్తారు. సో పెద్ద రెవల్యూషనరీ మార్పు వస్తుంది ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తర్వాత. పార్లమెంట్ లో 543, 170, 180 ఆడవాళ్ళు వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అందువల్ల ఇప్పుడు వీళ్ళు చేసే పని ఏంటంటే, మేము సీట్లు పెంచాం కదా అని చెప్పుకుంటాను. సీట్లు పెరిచారు, సీట్లు ఎలా పెంచాలి? ఆ ప్రపోర్షనట్ అందరికీ అదే ఉండాలి. పవర్ స్ట్రక్చర్ లో 543లో ఆంధ్రాకి 42 ఉన్నాయి, అంటే దాదాపు 8%. ఆంధ్ర తెలంగాణ 8%. మీరు 800 చేస్తే 8% మెయింటైన్ అవ్వాలి. అది గమనం. అలా చేస్తే కొద్దిగా తట్టుకుంటారు. అది కూడా కరెక్ట్ లెక్క కాదు. మ్యాథమెటిక్స్ లో
డిఫరెన్స్ పెరిగే కొలది ఇంకా ఆ బలం వేరే అయిపోతుంది. అందువల్ల వాళ్ళు చేయబోయేది ఏంటంటే ఈ లేడీ సీట్స్ 180 పోతాయి కదా, మగవాళ్ళు ఎక్కడ పోతారంటే వాళ్ళందరూ ఓట్లు వేస్తారని ఇది ప్లాన్. కానీ దానివల్ల తెలుగు రాష్ట్రాలు తమిళకి అందరికీ దెబ్బ తగులుతాయి. అది తగలకుండా చేయాలంటే ఎలా చేయాలి, అది పెద్ద ఆలోచన. ఫ్రీజ్ చేయమంటున్నాడు స్టాలిన్, ఫ్రీజ్ చేయమంటున్నాడు. ఫ్రీజ్ చేస్తే గొడవ లేదు. మీరు ఉన్నది తెలంగాణ ఉన్నది 19 సీట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ 15 సీట్లు ఉన్నాయి, సారీ ఆంధ్రప్రదేశ్ 25. ఈ 25 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో మీరు డీలిమిటేషన్ చేయొచ్చు. అమరావతి జనాభా ఎక్కువ పెరిగితే వేరే లోపల చేయండి, జనాభా ఈక్వల్ చేయండి. అక్కడ 3 కోట్ల మంది ఓటర్లు ఉంటే ప్రతి నియోజకవర్గానికి 12 లక్షల నుంచి 15 లక్షలు చేయండి. అక్కడే దాంట్లోనే డీలిమిటేషన్ నంబర్ ఫిక్స్ అవ్వాలి. ఏంటంటే ఒకటి సతీష్ గారు, వాళ్ళు దీంతో ఆడుకునే విషయం కాదు. ఇది అనుకోండి, లాంగ్వేజ్ అనుకోండి, చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి. అనవసరంగా స్లీపింగ్ డాగ్స్ లై అన్నారు, పడుకున్న కుక్కలు లేకపోద్దు అన్నారు. అది ఎందుకు చేస్తున్నారు? ఇది అంతా కంట్రీలో నాకు అర్థం అవట్లేదు. ఒపోజిషన్ వస్తుంది బీజేపీకి, ఎవరైతే తీసుకొచ్చారో కనపడదు, తోసేయచ్చు. కానీ మనుషులు ఏం ఆలోచించుకుంటారు? రేపు ఉత్తరప్రదేశ్కి 120 అవి, తెలుగు రాష్ట్రాలకి 40 నుంచి 50 అవుతే ఏమనుకుంటారు? తేడా పెరిగిపోయింది కదా. నీ వాయిస్ ఏముంటుంది ఢిల్లీలో? ప్రపోర్షనల్ గా 4-5 రాష్ట్రాలు కలిపితే గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇంకో రాష్ట్రం కలిపితే వాళ్ళకి ఎంత మెజారిటీ అయినా వచ్చేస్తుంది ఆ రాష్ట్రాలు తీసుకుంటే. ఇది బాగా ఆలోచించుకోవాలి. మన దేశం వయసు ఎంత? 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది, నో డౌట్. ప్రపంచంలో పెద్ద అది పాత దేశం భారతదేశం, దానికి ఎవరు డౌట్ లేదు. మనకి అన్ని దేశాల కంటే ముందల స్క్రిప్ట్ కూడా ఉన్నది. తమిళ్ అనుకోండి, సంస్కృత్ అనుకోండి, రాత ఉన్నది. మిగతా దేశాలు చెట్ల మీద బ్రతుకుతున్నారు. ఆ టైంలో అమెరికాలో స్క్రిప్టే లేదు. 1700, 1600 సంవత్సరం, 400 సంవత్సరాల క్రితం స్క్రిప్టే లేదు. ఆఫ్రికాలో లేదు. అందువల్ల అవన్నీ ఉండగా మన దేశం ఏజ్ ఎంత? దాదాపు 75 సంవత్సరాలు అంతే. సో ఇలాంటి వాటిలో కెలకటం, ఆడుకోవటం, ఇది చేయటం మాత్రం పొరపాటు వస్తుంది అని మాత్రం భావిస్తాం. కాబట్టి ఇది ఫ్రీజ్ చేయి, ఓ 10 సంవత్సరాలు, లేకపోతే కొద్దిగా పెంచు, ఓ 5% పెంచితే అందరూ ఒప్పుకుంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యం ఆ స్టేట్మెంట్ ఒకటి రావాలి ప్రధానమంత్రి గారికి. ఒకసారి అన్నారు ఆయన, ఎంత హక్కు, ఎంత జనాభా అయితే అంత హక్కు ఇమ్మంటున్నారు కొన్ని పార్టీలు. ఇది ఇప్పుడు మరి ఎంత జనాభా అయితే అన్ని సీట్లు ఇమ్మంటావా అన్నారు. అంటే ఆయన కూడా తెలుసు ఇది ఒక ఎక్స్ప్లోజివ్ ఇష్యూ, తేలిపోయే విషయం, అది ఆయనకి తెలుసు. కానీ తొందరగా న్యాయం చేస్తే బెటర్ కదా. అల్లరవ్వక ముందే ఆయన చాలా కేర్ఫుల్ గా చేస్తాం, వరి అవ్వద్దని దారి తీసుకుని మాట్లాడి మధ్యదారి మీద వెళ్ళిపోతే గొడవ లేదు కదా. ఇది ఒక ఏకాభిప్రాయం మీద రావాలని ఆయన ప్రయత్నం చేయాలి. ఓకే, అంటే ఇక్కడ పుల్లారావు గారు, మనం పరిపాలనా సౌలభ్యం కోసం చాలా రాష్ట్రాల్లో జిల్లాలు పెంచుతున్నారు. ఎందుకంటే పరిపాలనని ప్రజలకి మరింత చేరువ చేయటానికి అనేది ప్రధాన ఉద్దేశం, ఏ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంచినా. అలాగే ఇప్పుడు నియోజకవర్గాలు పెంచితే తప్పేంటి అన్నది నా ప్రశ్న. ఎందుకంటే కొత్త వారికి అవకాశం రావడం అనేది ఒకటి, రెండు ఒకటే రకమైన మోనోపలి. ఒక నియోజకవర్గం ఉంది, ఒక లోక్సభ నియోజకవర్గం ఉంది, ఎప్పుడు ఒకే ఫ్యామిలీ మోనోపలి ఉందనుకుందాం. అది డివిజన్ అవ్వడం వల్ల కొందరికి అవకాశాలు పెరుగుతాయి, అలాగే కొంత మోనోపలికి కూడా చెక్ పెట్టడానికి అవకాశం లభిస్తుందని ఎందుకు అనుకోకూడదు? చాలా మంచి ప్రశ్న. తెలంగాణ ఇవ్వగానే కొత్త వాళ్ళు వస్తారని మీరు అన్నారు కదా, నేను అన్నాను కదా. ఆంధ్ర వస్తే కొత్త వాళ్ళు వస్తారు అనుకున్నాం కదా, ఎవరు వచ్చారు? ఒక మొహం చూపెట్టండి. 295లో 99లో 30 సంవత్సరాలు బట్టి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భార్యలు, లేకపోతే వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కొడుకులు, లేకపోతే ఇంకెక్కడ ఎవరు, లేకపోతే వాళ్ళ ఫాలోవర్, అంటే వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు, అంతే కదా. ఎవరు వచ్చారు? కొత్త మొహాలు చూపెట్టండి. ఎక్కడదా? ఎవరితో డబ్బుతో సీట్ కొనుక్కున్నారంటే ఒప్పుకుంటా, డబ్బు కూడా వాల్యూ కదా అని, అంతే. కొత్త వాళ్ళు ఎక్కడ రారండి. సీట్లు పెంచినా వాళ్ళే పాకుతారు, ఎక్కడా లేదు. దానికి దీనికి సంబంధం లేదు. కొత్త రక్తం రావాలంటే నరేంద్ర మోడీ అన్నట్టుగా కొత్త వాళ్ళని తీసుకురావాలి, రాజకీయం పాత వాళ్ళని త్వరమే అదేదో ట్రై చేస్తున్నాడు కొంతవరకు. సో ఇది మీరు అన్న ప్రశ్న. జిల్లాలు పెంచాం కదా, జిల్లాలు పెంచితే మంచిది కదా, మంచి వస్తుంది. చాలా పొరపాటు. నేను అనుకుంటున్నా, నన్ను కరెక్ట్ చేయొచ్చు ఎవరైనా. జిల్లాలు పెంచడంలో గవర్నమెంట్ కి హక్కు, కంట్రోల్ పోయింది. తెలంగాణ 31 జిల్లాలు అవని ఏం లాభం వచ్చింది? కేసీఆర్ గారికి అధికారం పోయింది, ఫ్యాక్షన్స్ పెరిగినాయి. జిల్లాలో ఒక జిల్లాలో 2 ఫ్యాక్షన్స్ ఉండే,
ఇప్పుడు 5 జిల్లాలో 10 ఫ్యాక్షన్స్ అవి, 20 ఫ్యాక్షన్స్ అయిపోయి. అందువల్ల దానివల్ల ఏమొచ్చింది లాభం? ఇంకా పాలిటిక్స్ ఎక్కువైపోయింది. ఇంకా ఒక్క సీట్ కోసం పోరాడుతున్నారు. ఒక జిల్లా వికారాబాద్ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుంటా. వాళ్ళు ఇంకా అధికారం రావాలంటే నేనైనా అవ్వాలి, మీరైనా, ఇంకెవరవుతారు? ఆ ఇంటెన్సిటీ అయిపోయింది. సో అది నేను ఒప్పుకోను. కొత్త జిల్లాలు చేసిన తర్వాత కొత్త జిల్లాలు చేసాక దేనికి? మీకంతా ఎలక్ట్రానిక్ మీద, వాట్సాప్ మీద ఆర్డర్స్ వెళ్తున్నాయి, ఇంటర్నెట్ మీద వెళ్తున్నాయి, ఫేస్బుక్ మీద వెళ్తున్నాయి. ఆఫీస్ వెళ్ళే వాడెవరు లేడు. ఒక 30-40 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కి 1000 మంది రోజు బయట వాళ్ళు వెళ్తే ఇప్పుడు 10 మంది కూడా వెళ్ళరు. ఎందుకు వెళ్ళాలి? ఈ టీచర్ ట్రాన్స్ఫర్లు, ఈ వ్యవహారం అంతా లోకలైజ్ అయిపోయింది కదా, లోకల్ గా చేస్తున్నారు కదా. నీకు వాట్సాప్ మెసేజెస్ పంపుతున్నారు కదా. ఎవరైనా కలెక్టర్ ఆర్డీఓతో ఆయన వెళ్ళక్కర్లేదు కదా మీటింగ్, జూమ్ మీటింగ్స్ పెట్టాలి కదా. దేనికి అన్ని? సో ఇదంతా డబ్బు వేస్ట్ చేయడానికి. అవకాశం ఇవ్వాలంటే ఫ్రీగా ఇవ్వండి. మీరు ఉద్యోగాలు ఇవ్వాలంటే డబ్బులు ఇచ్చి జీతంలో ఇంటికాడ కూర్చో అని చెప్పండి. నువ్వు వెళ్ళి ఏదో ఉద్యోగం ఇస్తే అది బాగా చేస్తాడు అక్కడ, పనికిరాని ఉద్యోగం ఇంటికాడ ఇచ్చి కూర్చోబెట్టి డబ్బు ఇచ్చేయండి, అది బెటర్ అంటారు. అందువల్ల ఏదో సీట్లు పెంచాం, ప్రజలకు మంచిదంటే ఇంకా రాజకీయం పెరుగుతాయి. ఇప్పుడు దక్షిణాది నుంచి వస్తున్న మరో అభ్యంతరం, ఈ త్రిభాషా విధానం, హిందీ భాషను రుద్దుతున్నారంటూ అటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి నేతలు మాట్లాడడం, అలాగే కర్ణాటక చేస్తున్న అభ్యంతరాలు మనం చూస్తున్నాం. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఒకటి మనం మర్చిపోకూడదు, 1965లో పెద్ద అజిటేషన్ వచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఎవరో కాగితం పెట్టి హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ అని పెట్టగానే పెద్ద అజిటేషన్ వచ్చింది. టీఎంసీ అధికారంలోకి వచ్చాం. టీఎంసీ మిగతా పార్టీలు అనేది ఏంటంటే మేము హిందీకి వ్యతిరేకం కాదు, మా లాంగ్వేజెస్ కాపాడుకోవాలి. దానికి తెలివితేటలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి? ఎస్ అని మేము ఆఫర్ కూడా చేస్తాం, ఆప్షన్ హిందీ అనొచ్చు. మెల్లిగా పాకుతారు. 50 సంవత్సరాల్లో హిందీ ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. అంతేగాని నువ్వు ఇలా చేస్తావా చేయవా? ఇప్పుడు పాలసీ ఏంటి? 3 లాంగ్వేజ్ పాలసీ అనేది మీరు నేటివ్ లాంగ్వేజ్, మీ మదర్ టంగ్ తెలుగు, ఇంగ్లీష్ ప్లస్ ఇంకో బయట లాంగ్వేజ్ హిందీ. మీ నేటివ్ లాంగ్వేజ్ హిందీ కాకపోతే హిందీ 3rd లాంగ్వేజ్ ఆఫీషియల్ గా చెప్పుకోవాలి. ఉత్తరప్రదేశ్ మీ మదర్ టంగ్ హిందీ పెట్టుకున్నావు, ఇంగ్లీష్ పెట్టుకున్నావు, అంతే. 3వ లాంగ్వేజ్ తెలుగు, తమిళ్ ఎంతమంది నేర్చుకుంటున్నారు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలో? మీరు 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎందుకు? అది స్లోగా వాలంటరీగా చేయొచ్చు కదా. నేను చెప్పేది సినిమాల వల్ల, ఈ కల్చర్ వల్ల హిందీ పాకింది కదా చాలా వరకు. ఆంధ్రలో పాకింది కదా, ఆంధ్రలో హిందీ సినిమా చూస్తున్నారు కదా. 40 సంవత్సరాల్లో హిందీ సినిమా తమిళనాడులో చూసేవారు కదా, ఎంతో ఉపయోగం. అది పాపులర్ అవని కదా. నువ్వు స్లోగా భాష అనేది చాలా సెన్సిటివ్ గా స్లోగా నువ్వు పుష్ చేయాలి. పుష్ చేస్తే బాగుంటుంది. ఇలా రఫ్ గా చేసేస్తే ఎలాగా భాష అనేది? మీకు ఇలాగ చేస్తాం అలా చేస్తాం అని చెప్తే చాలా తప్పది. అది నాకు అర్థం అవ్వట్లేదు. పైనుంచి కింద తోయటం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా ఈ భాష? నీకు ఫండ్ ఇవ్వమంటాం. ఏ సెంట్రల్ మినిస్టర్ ఈవేళ ఇప్పటి వరకు ఈ 75 సంవత్సరాల్లో ఇలా మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడిన ఎడ్యుకేషన్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్. నువ్వు చేస్తే నీకు డబ్బు ఇస్తావు, లేకపోతే ఏదంటావు? అది చాలా పొరపాటైన పరిస్థితి. ఇది అనవసరమైన ప్రెషరు. బీజేపీ చేసేది ఏంటి? ఎక్కడైతే వీక్ గా ఉన్నదో ఇలాంటి పనులు చేస్తున్నారు. తమిళనాడు, కేరళ ఇవన్నీ డీలిమిటేషన్ అని, లాంగ్వేజ్ అని, అక్కడ వాళ్ళు రాజకీయంగా పెరగటం కష్టం. నేను ఎప్పుడు ఆ నాయకులు అడుగుతున్నా, మీకు అసలు సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదా తమిళనాడు గురించి? ఎవరో ఒక నార్త్ ఇండియన్ అని చెప్తే అదే వాయిస్ చేస్తారా? అది కరెక్ట్ కాదు. అందువల్ల మెయిన్గా ఏమిటంటే నువ్వు లాంగ్వేజ్ అనేది తీసుకున్నాక స్లోగా చేయి, వాలంటరీగా చేయి, ఆఫర్ చేయి, స్కాలర్షిప్స్ నేర్చుకుంటారు. అంతేగాని నువ్వు ఇలా చేయటం 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటాం కరెక్ట్ కాదు. ఎందుకంటే 3rd లాంగ్వేజ్ నువ్వు హిందీ నేర్చుకోవాలి. ఉత్తరప్రదేశ్ లో 3rd లాంగ్వేజ్ లేదే, నువ్వు ఆల్రెడీ హిందీ నేర్చుకుంటున్నావు, ఇంగ్లీష్, అంతే కదా. సో ఆ తేడాలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ అనవసరమైన సబ్జెక్ట్స్ మీద ఎంఫోసిస్ ఇస్తుంది. దీనివల్ల ప్రజల్ని వచ్చేది లేదు, అది మాత్రం నేను భావిస్తున్నాను. అంటే ఈ విషయంలో ఇక రాష్ట్రాలు కొత్తగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంటే సౌత్కు సంబంధించి స్పెసిఫిక్గా ఒకటి డీలిమిటేషను, 2 ఈ 3 లాంగ్వేజ్ సిస్టమ్ మీద కొంచెం గలమెత్తుతున్న వాతావరణం. అంటే మీ రాజకీయ అంచనా ఏంటి? అంటే కేంద్రం మీరిందాక అన్నట్టుగా ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్స్గా ఉందని ఆలోచిస్తుందా, లేదు మేము అనుకున్నాము ఇంకా కావాల్సిందని ముందుకెళ్తుందా? ఒకవేళ అలా వెళ్తే ఏం జరగచ్చు? అది చాలా పొరపాటు చేస్తున్నారు. వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. బలం లేని చోట వాళ్ళు బలం లేని చోట ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇది అనవసరం కదా వాళ్ళకి. నువ్వు దేశం పరిపాలించాలనుకుంటున్నావు, నీకు మెజారిటీ లేదు, 242 ఎంపీలతో పరిపాలిస్తున్నావు,
సెన్సిటివ్ గా చేయాలి. రాజకీయంలో డెమోక్రసీలో విరోధిని గెలవాలి, నీ ఒపోనెంట్స్ కలుపుకోవాలి, సాఫ్ట్ గా వెళ్ళాలి. అది లేదే, మేము చెప్పింది చేయాలి అంటే ఇది సహించను. కొన్ని రోజులు సాగుతుంది కానీ డెమోక్రసీలో అనవసరమైన ఇంపాక్ట్స్ వస్తాయి. అదే కాకుండా ఇప్పుడు మన ఈ 2 ఇష్యూస్ చాలా కేర్ఫుల్ గా ట్యాకిల్ చేయాలి. నేను అప్పుడు డిఎంకే చీఫ్ మినిస్టర్ పిలిచారా, పిలిచి మనం డిస్కస్ చేద్దాం, మధ్యదారు ఏమన్నా ఉన్నదా చేద్దాం చూద్దాం అంటే అయిపోతుంది కదా ఇష్యూ. అది కాకుండా మీరు 70 అంటే ఆయన 56 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాడు స్టాలిన్. ఎలా తీసుకుంటారు, ఎలా సహిస్తారు? మర్యాద లేకుండా ఉంటే పుష్ చేద్దామని డిక్టేటర్గా కుదరదు, అది పొరపాటు చేశారు. యాజ్ ఫార్ యాజ్ డీలిమిటేషన్, ఇది సెన్సిటివ్ మనం డిస్కస్ చేసినాయి. నంబర్ పెంచాం కదా, తెలంగాణకి 17 18 చేశాం కదా, మీకు తగలేదే. అది ఎంత అమాయకతనం అనుకుంటున్నారు? దక్షిణ రాష్ట్రాలు లెక్కలు తెలియవా? 750 సీట్లలో 19 సీట్లు తెలంగాణకు వస్తే ఏంటి 20 సీట్లు వచ్చినా అసలు ఎక్కడ కనపడతారు తెలంగాణ? ఇవాళ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కనపడుతున్నారా? అలాగే అయిపోతారు. సో తప్పకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ ఆలోచించుకోవాలి, దేశానికి మంచిది కాదు. స్లో చిన్న స్టెప్స్ అంటారు, స్మాల్ స్టెప్స్, చిన్న స్టెప్స్ వేసి ముందరకు వెళ్ళిపోవాలి. ఇంకో 100 సంవత్సరాల వరకు మనం టార్గెట్ పెట్టుకోవాలి. అంతేగాని 75 సంవత్సరాలు ఉన్న దేశాన్ని ఇలాంటి ఇంజెక్షన్స్ చేస్తా ఉంటే అది నెగటివిటీ వచ్చి పేషెంట్ కి చాలా ఇబ్బంది కలిగిపోతాడు. వాళ్ళు డెమోక్రసీతో ఆడుకుంటున్నారు, ఫెడరలిజంతో ఆడుకుంటున్నారు. వద్దు అని కోరుతున్నాం. ఎందుకంటే ఛాలెంజ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, నువ్వు తోయొద్దు, కేర్ఫుల్ గా డిస్కస్ చేయి, డిప్లొమసీతో చేయి. చైనాతో డిప్లొమసీ చేయలేదా? 4 సంవత్సరాలు చేశారు. ఎంత కేర్ఫుల్ గా చేశారు? మెచ్చుకుంటున్నాం కదా, భారతదేశం సాధించిందని. ఇక్కడ ఎందుకు నువ్వు డిప్లొమసీ చెయ్యు, లోకుగా కనపడుతున్నావా? ఆ ప్రశ్న వస్తుంది ముందు. అంటే ప్రధానంగా ఇక్కడ కేరళ ఇప్పటివరకు ఇష్యూ మీద రెస్పాండ్ కాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కేరళ ఏంటంటే లాంగ్వేజ్ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ డీలిమిటేషన్ మీద కూడా అనుకున్న స్థాయిలో వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. వస్తుంది. అందరికీ థాట్ ప్రాసెస్ ఉన్నది. అందరూ రోడ్ ఎక్కరు, అందరూ డిమాండ్ చేస్తారు, అందరికీ అర్థమవుతుంది. మెల్లిగా అది మెల్లిగా రియాక్షన్ వస్తుంది. ఆల్రెడీ ఈ ఐడియా ఏదైతే స్టాలిన్ ముందలు తీసుకొచ్చాడు, దేశమంతా ఇది డిబేట్ జరుగుతుంది కదా, అందరూ ఆలోచించుకుంటున్నారు కదా. ఇప్పుడు డిఫెన్సివ్ లో ఉన్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు అనుకున్నట్టుగా అవలేదు కదా, అవులో కదా, వ్యతిరేక వస్తుంది. ఎవరో ముఖ్యమంత్రి వాళ్ళతో కలిసి ఉన్న వ్యక్తి ఇది బాగున్నది అది బాగున్నది అంటే సాగదు. ఇది ఒక ఐడియా ఎత్తుంది అందరికి. అనవసరంగా ఎందుకు చేస్తున్నారు మీరు అని ప్రశ్నిస్తున్నారు. చక్కగా స్మాల్ స్టెప్స్ తీసుకోవచ్చు కదా, చిన్న అడుగులు తీసుకోవచ్చు కదా. మెల్లిగా ఇది 10 సంవత్సరాల వరకు ఇలా చేద్దాం, తర్వాత అయిపోతుంది కదా. అది వెంటనే నువ్వు 10 సంవత్సరాల ముందు వెళ్ళేటప్పటికి ఇష్యూ మర్చిపోతా ఉంటారు కదా. ఇప్పుడే చట్టం మీరు ఏం చేశారు తెలివితేటలుగా? ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ చేసి 2023లో 29కి వర్తిస్తుంది అన్నది. ఎవరు పట్టించుకోలేదు కదా. ఒక దేశం ఒక ఎలక్షన్ ఏమన్నారు? ఇప్పుడు కాదు 2034 తర్వాత అన్నారు. ఇంకందరూ ఓకే అన్నారు కదా. అవును, అందరూ ఓకే అన్నారు. సరే తర్వాత చూద్దాం అన్నారు, మెల్లిగా అవుతుందని. అలా చేయరు కానీ ఇది రేపు మాకు వెంటనే చేస్తామంటున్నారు అంటే కరెక్ట్ కాదు. అది వాళ్ళ దగ్గర చాలా ఇంటెలిజెన్స్ ఉన్నది, తక్కువలు కాదు, అనుభవం ఉన్నది. బీజేపీలో నరేంద్ర మోడీ గారికి అన్ని ఇష్యూస్ తెలుసు కాబట్టి 1 నేషన్ 1 ఎలక్షన్ ఎలా చేశారు, ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఎలా చేశారు, టైం ఇచ్చి స్మాల్ స్టెప్స్ తీసుకుంటారని మాత్రం నేను ఫుల్లీ కాన్ఫిడెంట్ గా మాత్రం దేశం ఇంట్రెస్ట్ లో ఉన్నా. రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. 2 వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ దక్షిణాది నుంచి వస్తున్న అంశాలపై మీ యొక్క విశ్లేషణ అందించారు. క్లియర్ కట్గా పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నారు, జాతీయ విశ్లేషకులు, ఖచ్చితంగా ఇది కేవలం దక్షిణాదికి ఛాలెంజ్ కాదు, మోడీకి అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా ఇట్స్ ఏ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే త్రిభాషా విధానంకి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడిన అంశం అనేది ఒక అంశం అయితే, అంతకు మించి డీలిమిటేషన్కి సంబంధించి ఇక్కడ కూడా పెరుగుతాయని అమిత్ షా చెప్తున్నప్పటికీ ఉత్తరాదిలో ఎక్కువ పెరుగుతాయన్న అంశం అనేది ఖచ్చితంగా డిబేటబుల్ అవుతుంది. 2009లో ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా డీలిమిటేషన్ చేయాలి, నియోజకవర్గాల స్వరూపం మార్చకూడదు. మరీ పెంచితే అంటే 543 ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మరీ పెంచితే ఒక 20-30 వరకు ఓవరాల్గా పెంచవచ్చు. కానీ భారీ నెంబర్ కనుక పెంచి ఉత్తరాదిలో సీట్లు కనుక పెరిగితే మాత్రం ఇది ఒక వెరీ సెన్సిటివ్ ఇష్యూగా మారుతుంది, భారతీయ జనతా పార్టీకి ఒక ప్రతిబంధకంగా మారబోతుంది అన్న అంశాన్ని పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషిస్తున్నారు. చూద్దాం మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. దక్షిణాదిలో దీనిపైన రోజు రోజుకి స్వరం పెరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ డెసిషన్ ఏంటి? లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది ఇవాల్టి లంచ్ ఆఫ్ డిబేట్.